భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్ పై పడింది. నిజాం కాలం నుంచే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా నిలిచిన మహానగరం నాటి నుంచి నేటి వరకు త్రివిధ దళాల స్థావరంగా కొనసాగుతుంది. రక్షణ వ్యవస్థకు సురక్షితమైన వ్యూహాత్మక కేంద్రంగా నిలుస్తున్నది. ఐటీ కేంద్రంగా, ఎయిర్ సోర్సెస్ హబ్గా పేరుగాంచిన మహానగరంలో 37కు పైగా కేంద్ర రక్షణ, పరిశోధన, రక్షణ పరిశ్రమలున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడితో దేశం అప్రమత్తమైంది. అన్ని ప్రధాన నగరాలు యాక్షన్ మోడ్లోకి వచ్చేలా కేంద్రం అలర్ట్ చేస్తోంది. అందులో భాగంగా యుద్ధం వస్తే తలెత్తే పరిణామాల నుంచి, హైదరాబాద్ నగరానికి పొంచి ఉన్న ముప్పు నుంచి అప్రమత్తం చేయడమే ముఖ్య ఉద్దేశంగా బుధవారం నగరంలో ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రిల్స్ నిర్వహించారు. కాగా తాజాగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్ పై పడింది. నిజాం కాలం నుంచే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా నిలిచిన మహానగరం నాటి నుంచి నేటి వరకు త్రివిధ దళాల స్థావరంగా కొనసాగుతూనే ఉంది. క్లిష్ట సమయంలో సైనికులకు ఆయుధాలను అందించే ఆయుధ భాండాగారంగా ఉంటూనే రక్షణ వ్యవస్థకు సురక్షితమైన వ్యూహాత్మక కేంద్రంగా నిలుస్తోంది. ఐటీ కేంద్రంగా, ఏరోస్పేస్ హబ్గా పేరొందిన మహానగరంలో 37కు పైగా కేంద్ర రక్షణ, పరిశోధన, రక్షణ పరిశ్రమలున్నాయి. యుద్ధ సమయంలో రక్షణ రంగానికి అవసరమైన ఆయుధ సంపత్తిని అందించడంలో హైదరాబాద్ ముందంజలో ఉంది. డిఫెన్స్ రీసెర్చ్, ఉత్పాదక వ్యవస్థలతో పాటు రక్షణ రంగానికి అవసరమైన డిఆర్డిఓ, డిఆర్డిఎల్ రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, అడ్వాన్స్ సిస్టమ్ ల్యాబొరేటరీ, అణు ఉత్పత్తుల్లో కీలకమైన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఇలా 37కు పైగా రక్షణ, వాయు, రక్షణ పరిశోధన, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సంస్థలన్నీ నగర వ్యాప్తంగా కొలువై ఉన్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే శత్రుముఖాల నుంచి రక్షణ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ ప్రాంతం వ్యూహాత్మక స్థావరంగా సహజ సిద్ధంగా గుర్తింపు పొందింది. అందుకే మొదటి నుంచి హైదరాబాద్లో అనేక రక్షణ రంగ సంస్థలను నెలకొల్పారు. ఎయిర్ బేస్ సెంటర్ గా పిలిచే హకీంపేట్ ఎయిర్పోర్ట్ సెంటర్ దేశంలోని ప్రధాన ఎయిర్ బేస్ సెంటర్ల కంటే పెద్దది. బెంగళూరు, చెన్నై నగరాల్లోని ఎయిర్ బేస్ సెంటర్ల కంటే విస్తీర్ణంలో, వ్యూహాత్మక వాయుదాడులను సమర్థవంతంగా నిర్వహించడంలో హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ సెంటర్ ముఖ్య భూమికను పోషిస్తోంది. ఫైటర్ జెట్లతో పాటు హెలికాప్టర్ పైలట్లను ఇది అందిస్తోంది. దక్షిణాది నుంచి శత్రు దేశాలపై విరుచుకుపడేలా ఎయిర్ ఫోర్స్ సెంటర్ గా హకీంపేట నిలుస్తోంది. ఇక బోయింగ్ విమానాల ఉత్పత్తులు, టాటా లాక్డ్ మార్టిన్ వంటి అంతర్జాతీయ డిఫెన్స్ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ అండ్ డిఫెన్స్ సిస్టంతో పాటు ఆకాశ మార్గంలో గుట్టుగా దూసుకుపోతూ శత్రు స్థావరాలను నిర్వీర్యం చేసే రాఫెల్ ఫైటర్ జెట్లను అందించే రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్, అధునాత డ్రోన్లను ఉత్పత్తి చేసే స్టార్టప్లు పదుల సంఖ్యలో హైదరాబాద్ కేంద్రంగా నిర్విరామంగా సేవలందిస్తున్నాయి. దేశంలోని ప్రధాన ఐటీ కేంద్రాల్లో ఒకటైన హైదరాబాద్ నగరం ముష్కర మోకాపై సైబర్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనే కేంద్రంగా పేరుగాంచింది. సిటీ కేంద్రంగా వందల ఐటీ కంపెనీల కార్యకలాపాలు నిర్వహిస్తుండగా సైబర్ సెక్యూరిటీలోనూ హైదరాబాద్ ప్రధాన బాధ్యత వహిస్తోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, టీసీఎస్ వంటి ఎన్నో కంపెనీలు డిఫెన్స్ అనుబంధ రంగాలకు సైబర్ సెక్యూరిటీ సేవలను అందిస్తుండగా డేటా సెక్యూరిటీ కౌన్సిల్కు ప్రాంతీయ కేంద్రంగా రక్షణ పరిశోధన కేంద్రాలైన డిఆర్డిఓ, డిఆర్డిఎల్, ఆర్సీఐ, ఈసీఐఎల్తో కలిసి కమాండ్ కంట్రోల్ సాఫ్ట్వేర్ కు ఇక్కడే రూపకల్పన చేశారు. భారత సైన్యానికి ఆపత్కాలంలో కీలకమైన సమాచారాన్ని చేరవేసేలా హైదరాబాద్ నిలుస్తోంది.